నీ ఆశ్చర్యమైన క్రియలను బట్టి నేను స్తుతిస్తున్నాము, నేను ఘనపరుస్తున్నాము, నేను ఆరాధిస్తున్నాము, నేను మహిమపరుస్తున్నాము ప్రభువా. యేసయ్యా ఇదిగో ప్రారంభము నుండి ప్రతి దుష్ట క్రియలను, ప్రతి చీకటి అంధకార ప్రభావాలను యేసు నామములో ఈ స్థలము నుండి మేము బంధిస్తున్నాము. నీకే స్తోత్రం, నీకే వందనాలు ప్రభువా. నీ కృపతో, నీ కృపతో, నీ రక్తంతో ఈ స్థలమంతా తడపబడును గాక, తడపబడును గాక. నీ రక్తంతో ఈ స్థలమంతా మేము సీల్ చేస్తున్నాం ప్రభా. యేసయ్యా నీకే వందనాలు ప్రభా. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడ, అపరక్షిపోలిన పాదములు కలిగిన వాడ, సూర్యకాంతి మహిమను ధరించుకుని వాడ, ఇదిగో ఈ ఆల్టర్ లో నుండి నీ మహిమని 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 గ్లోరీతో యేసయ్యా ఈ ప్రాంగణం అంతా, ఈ స్థలం అంతా నీ రక్తంతో మేము సీల్ చేస్తున్నాం ప్రభా. నీ రక్తంతో తడపబడును గాక. యేసయ్యా ఎంత మంది బిడ్డలు యేసయ్యా ఇక్కడ నుండి స్వరాన్ని వింటున్నారు, వారందరినీ స్థలానికి మీరు తోడుకొని రమ్మని వేడుకొని వచ్చినాం ప్రభా. యేసయ్యా ఈ స్థలమంతా ప్రభా నీ రక్త ప్రోక్షణతో నింపబడును గాక, నింపబడును గాక. నీ మహిమతో, నీ మహిమతో ఆరాధిస్తున్న మా పరిశుద్ధాత్ముడా నీవు నిరాటంకంగా మమ్మల్ని అభిషేకించమని వేడుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోనండి, నీ నామానికి ఘనత కలుగును గాక, ఘనత కలుగును. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నాపైన నీకున్న ప్రేమ ఎనలేని ప్రేమ, ఎనలేని ప్రేమ, శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నాపైన నీకున్న ప్రేమ ఎనలేని ప్రేమ, ఎనలేని ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నిజమైన సంతోషము నిజమైన ద్రాక్షవల్లి నిజమైన సంతోషము నీలోని, శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నాపైన నీకున్న ప్రేమ ఎనలేని ప్రేమ, ఎనలేని ప్రేమ. అతికాక్షణీయుడా దివ్యమైన రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమనునే పత్రికగా. అతికాక్షణీయుడా దివ్యమైన రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమనునే పత్రికగా. శిలమయ్యుండగా నీవు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిలమయ్యుండగా నీవు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన
ద్రాక్షవల్లి నిత్యమైన సంతోషము నీలోనే నిత్యమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ యేసయ్యా నీ సంకల్పమే నాపైన నీకున్న అనురాగమే యేసయ్యా నీ సంకల్పమే నాపై నీకున్న అనురాగమే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎనలేని ప్రేమ ఎనలేని ప్రేమ నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా జీవపుత్రమై బలపరచితివి నా యేసయ్యా నన్ను నీదు ఆత్మతో నింపి జీవపుత్రమై బలపరచితివి నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిజమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిజమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎనలేని ప్రేమ ఎనలేని ప్రేమ శాశ్వతమైనది ఎంతో మధురమైనది
ఎంతో మధురం యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా అతి మధురం యేసయ్యా అతి మధురం యేసయ్యా అతి మధురం యేసయ్యా మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం తల్లి కురునా నీ ప్రేమ కన్నా తండ్రి కురునా నీ ప్రేమ తల్లి కురునా నీ ప్రేమ కన్నా తండ్రి కురునా నీ ప్రేమ అన్నా కురునా నీ ప్రేమ సొంత చెల్లి కురునా నీ ప్రేమ అన్నా కురునా నీ ప్రేమ సొంత చెల్లి కురునా నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసుని ప్రేమ ఎంతో ఎంతో మధురం నీ సన్నిధిలో సమాధానము నలిగియున్న వారిని బలపరచును చెరలో ఉన్న వారికి స్వాతంత్రము యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా కలిగి ఉన్న వారిని బలపరచును. చెరలో ఉన్న వారిని స్వాతంత్రము. యేసయ్యా 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 లేదు
పరిశుద్ధంగా ప్రభా ఈ ఆరాధన నడిపించిన బంధనమే ప్రభు తండ్రి ఈ ఆరాధన బట్టి చేసే మహిమను తెలుసుకోమని ప్రభా ఈ ఆరాధనని సమర్పిస్తూ ప్రభా ఈ వాటి ప్రభుత్వాన్ని మొత్తం ప్రకటిస్తున్నాం బిడ్డలతో మాట్లాడుతూ మాస్టర్ బలపరచమని యేసుని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. అందరం కళ్ళు మూసుకున్నాం అందరం కూడా మరో 5 నిమిషాలు నామం స్తుతిస్తాం. థ్యాంక్ యూ జీసస్. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగిన దేవుడు, మన ఆపత్కాలంలో మనకు ఆశ్రయం ఇచ్చే దేవుడు. నీ శక్తి నింపు నాలోనా, నీ ప్రేమ నీ శక్తి నింపు నాలోనా, నిన్నారాధింతును నా మనసంతటితో, నిన్నారాధింతును నా బలమంతటితో, నిన్నారాధింతును మనసంతటితో.
నా స్నేహితుడా
సమయాన్ని సమర్పిస్తున్నామయ్యా ప్రభా. వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడమని ఆయనతో ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ప్రభుత్వాన్ని వాక్యం ద్వారా సూటిగా మాట్లాడి ప్రతి ఒక్కరిని తాకి అందరిని బలపరచమని నా జన్మేస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సార్ అందరం చప్పట్లు కొడదాం. అందరం చప్పట్లు కొడదాం. Great glory in this place. Beautiful worship. Bringing down the presence of God amongst us. మంచి ఆరాధన ద్వారా మన మధ్యకి దేవుడు మన మధ్యకి వచ్చినాడని మనం గ్రహించవాలి. Beautiful worship. And Jesus is right here with us in this room. యేసు ప్రభువు ఇటువంటి సమయం ఈ సమయంలో మనలో మధ్యలో ఉన్నారు, మనతో ఉన్నారు అనే విషయం మనం తెలుసుకోవాలి. I want you to know, my beloved children, that I'm right here. మా ప్రేమైన బిడ్డగారు మీరు తెలుసుకోండి, ఈ మధ్యలో నేను ఇప్పుడే ఉన్నానని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. I'm walking amongst you. మీ ప్రతి హృదయాల ద్వారా నేను And పట్టుకున్నాను. I'm knocking at the door of every heart. ప్రతి హృదయ ద్వారం నేను పట్టుకున్నాను. Open the door of your heart. Let కాబట్టి me come in. మీ హృదయ ద్వారములను తెరపండి దేవుడు మీ మాటలు వినండి. I want to have fellowship with you and you with me. మరి మీ అందరితో కూడా నేను ఇప్పుడు కూడా ఫెలోషిప్ కావాలని, మీతో నేను సంబంధంగా ఉండాలని నేను ఆలోచిస్తున్నాను. I am your Heavenly Father. నేను పరలోకం నుంచి మీ తండ్రిని మాట్లాడుతున్నాను. And my grace is coming down powerfully upon all of you. Hallelujah. ప్రతి వారి పైన నేను బలంగా నేను ఆశీర్వాదాన్ని Just కుమ్మరించి ఉన్నాను. lift your hands and receive my grace. Hallelujah. కృపని నా కొరలను చేతులు పొందండి. Let the nations praise the Lord. ప్రతి పూర్తి ప్రపంచంలో ఉన్న ప్రతి రాజ్యంలో దేవుని మరి నా నామం ఎత్తి మరి వందనాలు చెల్లించారు. Praise and instruments of praise. Praise Him with dancing and singing. Call out the name of the Lord, for He is in your midst. అందరికీ మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మనం ఆనంద సంతోషాలతో మరి ధ్యానించేదాము. And as you celebrate life, I'm right there with you. మీ మధ్యలో నేను ఉన్నాను, మీరు I'm right there with you. ఇప్పుడే మీ మధ్యలో నేను ఉన్నాను. And I'll pour my spirit upon each one. ప్రతి వారి పైన కూడా నా ఆత్మ నేను కుమ్మరిస్తున్నాను. I'm pouring of anointing upon each one. ప్రతి వారిని కూడా నేను అభిషేకించుతున్నాను నా ఆత్మ ద్వారా. Just lift your hands and receive మీ it. చేతులకి నా ఆత్మను పొందండి. For my grace is upon you. నా I bless కృప, నా you. కరుణ మీ పై ఉన్నది. In Jesus' name. యేసు ప్రభువు నామమున అడుగుతున్నాను. Amen. ఆమేన్. Amen. Praise God. Glory. So we have some people amongst us. ఇక్కడతో కొంతమంది వచ్చినారు, వాళ్ళందరూ కూడా మేము ఆహ్వానిస్తున్నాము. Tony is here. Please stand up, Tony. Yes, please give him a clap. Praise God. You're welcome, Tony. Keep coming. Yes, and sit down to him. And Sunil is here. He's very well known to us from our Monday ministry we used to have right here in Bansi. So you're welcome back. మరి బ్రదర్ సునీల్ గారు, మేము సోమవారం నాడు కొన్ని సంవత్సరాల ముందు ఇక్కడ మేము పరిచయం చేసాము. ఆ శ్రమం నుంచి ఆయన మా దగ్గరికి వస్తుండేవారు. And we have a new gentleman. Would you stand up and introduce yourself, sir? మరి కొత్తగా వచ్చిన వారిని మేము Sister, myself I am Patrick. Badri. Yes, I am staying in Tirupati. Okay, praise God. You're welcome, Mr. Badri. And we have Ruby
also with us. Ruby, yes, we are రూపీ doing కూడా మేము ఆవరించుకున్నాను. Yes, so hallelujah. Sakoshamantia, Rohan Tapakanshi, Rahantika, Tuaka Shukas. My beloved children, నా ప్రియమైన బిడ్డలారా, I want to teach you myself today. ఈ సాయంకాలం ముందు మీకు ఒక బోధన చేస్తున్నాను. I'll be talking through my daughter, నా కుమార్తె ద్వారా నేను మాట్లాడుతున్నాను. and I'll be talking myself also to you. నేను కూడా మీతో మాట్లాడుతుంటాను. May grace be yours, may mercy be yours. నా కృప నా కారణం మీ పైన ఉన్నది కాదు. In Jesus' name. యేసు ప్రభువు నామమున అడుగుతున్నాను. ఆమేన్. So we have many kinds of instruments in this world. Some are string instruments, some are with your tabla with your hand. You have different instruments, but some are wind instruments also in which you blow. మరి మనం ఇది చూసినట్లయితే ఈ ప్రపంచంలో ఎన్నో విధమైన వాయిద్యాలు ఉన్నాయి. మరి తీగలతో వాయించడం, తబలా ఇటువంటి తెలుసు. కానీ మరి మనకు కూడా తెలుసు కొన్ని నోటి ద్వారా గాలి ద్వారా మనం యూజ్ చేసే మరి అటువంటి వాద్యాలు కూడా ఉన్నాయి. So today we are going to study about the last trumpet. మరి ప్రాఫిట్ గురించి మాట్లాడుతాము. Trumpet. ట్రంపెట్ అంటే బోరధ్వని గురించి మనం మాట్లాడతాం. So we see that the Israelites were going through the wilderness. మనకి తెలిసిన విధానంగా పాత నిబంధనలో ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రదేశంలో వెళ్తూ ఉన్నారు. And we know that a pillar of cloud followed them by day and a pillar of fire by night. మరి మనకి తెలిసిన విధానంగా దినమందు మరి ఒక మేఘ స్తంభంతోనూ మరి రాత్రి అగ్ని సంబంధంతో మనకు నడిచినట్టుగా చూస్తున్నాం. And then the tabernacle, you know, the ark of God that Moses had gotten constructed, and the pillar of cloud would rest upon it when the Israelites were resting. మనకు తెలిసిన విధానంగా అక్కడ ఒక మందసం చేసి ఉండేవారు. మరి మనుషుల ద్వారా తయారైన మందసము, దాంట్లో దేవుడు నివసించేవాడు. ఆ మందసం ఎక్కడ ఉన్నప్పుడు దినమందు మనకు మేఘ స్తంభము అక్కడ నిలబడి ఉండేది. And it was God Himself who was guiding the Israelites when to travel, when to rest. It was God who was determining their travels. బట్ ఆ విధంగా ఇజ్రాయెల్ ప్రజలు ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు వారిని ముందుకు నడిపించేవాడు. ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ విడిచేయాలి, ఎక్కడ ముందుకు సాగాలి అని ప్రతి విషయం కూడా వారు తెలుస్తూ ముందుకు సాగించేవారు. So in Numbers 9:17 to 18 we find Numbers 9:17 to 18. మరి సంఖ్యాకాండం 9వ అధ్యాయము 17 నుంచి 15 వస్తుంది. We find that when the pillar of cloud rose up in the tabernacle, the Israelites realized that now is the time to travel. మరి అటువంటి సమయంలో మేఘ స్తంభము పైకి లేచినప్పుడు మరి ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రజలకు తెలుస్తుంది మనమంతా ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలని. And as long as the cloud stayed up, the Israelites would travel, whether it was for 2 days or a week or a month. As long as the cloud was lifted up from the tabernacle, the Israelites traveled. మరి మందసం పైన ఆ మేఘ స్తంభము నిలబడకుండా ముందుకు వెళ్తూ ఉంటే వారి ప్రజలకు తెలుసు ఇప్పుడు ముందుకు సాగుతూ ఉండాలని. అది ఒక దినం కావచ్చు, లేకపోతే ఒక నెల కావచ్చు, కానీ వారు ఆ స్తంభం చూస్తూ ముందుకు వెళ్ళేవారు. And when the cloud rested on the tabernacle, the Israelites would stop traveling and they would ఎక్కడ rest. మేఘ స్తంభం నిలబడిందో అక్కడ మరి మందసం కూడా నిలబడింది. మరి ఇజ్రాయెల్ కూడా అక్కడే తమ గుడారం వేసుకునేవారు. And so they knew it was God Himself who was telling them, now stay or now walk. It was God who was there determining their travel time, whether they travel or whether they stay. మరి దేవుడు మాత్రమే వారందరికీ ఎక్కడ ఉండాలి, ఇక్కడ నిలబడాలి, ఇక్కడ ముందుకు సాగాలి అని ఆయనే దేవుడు వెళ్తూ వారికి ముందుకు సాగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం.
So we are also traveling on the road of life. అదేవిధంగా మనం కూడా మన జీవితాల్లో ముందు మనం వేసిన మార్గంలో మనం నడుస్తూ ఉంటాము. And in that road of life, we are puzzled. Where should we stay? What should we do? Where should we go? We are puzzled. మరి అటువంటి జీవితంలో మనం నడుస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ మనం ఉండాలి అనే విషయం గురించి నేను ఎప్పుడు యోచిస్తూ ఉంటాను. And it is people with their own interests and their minds decide, I'll be there, I'll be there, I'll be there. They decide with their minds and they fall into trouble. మరి మనం ఏం చేస్తామంటే మన తెలివిని వినియోగించి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నిలవాలి, ఏం చేయాలి అని మనం ధ్యానిస్తుంటాం. కానీ దేవుడు మనం ఏ విధంగా నడిపిస్తాడు అనే విషయం గురించి మనం ఇప్పుడు యోచించాము. But Acts chapter 17 and verse 26 says that it is the Lord God who decides our times and who decides the boundaries of our habitation. మరి అపోస్తల కార్యము 17వ అధ్యాయము 27వ వచనం. అపోస్తల కార్యం 17వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు మనకు తెలుపుతున్నాడు. దేవుడే మనల్ని ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అని ఎప్పుడు మన జీవిత రంగంలో మనం సాధిస్తూ ఉంటాం. That means at which time in your life who should be your borders, north, south, east, west, all that God cares, and He decides who will be in the left or right or up or down of it. It is God who decides, and if we wait upon God to decide, then problems won't arise in our life. He should decide the time when we should change your habitation, and He should decide the borders of your habitation. That is what the మరి apostle ముఖ్యంగా మనం taught. తెలుసుకోవాల్సిన విషయం అంటే మనం దేవుని పైన ఆధారపడాలి. దేవుడు మన తెలివిని వినియోగించక దేవుడు ఎక్కడ తీసుకొస్తాడు, ఏ పరిధిలో మనం ఉండాలి, ఉత్తరమా దక్షిణమా మరి ఈస్ట్ అని అనుకోకూడదు. దేవుడు ఎక్కడికి తీసుకొస్తాడో దేవుడి మార్గంలో మనం నడవాలి. So since the Israelites were traveling, waiting, traveling, going, they needed some discipline. So the Lord told Moses, make 2 silver trumpets of beaten silver, and only Aaron's sons can blow on it. మరి అటువంటి సమయంలో ఇజ్రాయెల్ ప్రజలు ఇంత లక్షల మంది వెళ్తున్నప్పుడు వారు క్రమశిక్షణలో ముందుకు సాగాలని దేవుడు మోషేకి ఏం ఆదేశించాడంటే 2 వెండి బూరలను నువ్వు తయారు చేయము అని ఆయనకు ఆదేశించినాడు. There's a young man here, Kashokas here, whose hearts are burning. Kashokas here. He doesn't know what step to take. Kashukasua. He doesn't know where to go. ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు మన మధ్యలో. ఆయన హృదయం ఎంతో భారంగా ఉన్నది. ఆయన ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలని మరి ప్రశ్నిస్తూనే ఉన్నాడు. This young man is totally confused. అతను ఎంతో గందరగోళంగా ఆయన యోచనలో ఉన్నాడు. I want to tell you, my son, that I care for you. నా కుమారుడా, నువ్వు నా పైన ఆధారపడము, నేను నిన్ను ఓదార్చున్నాను. Only if you would learn to listen to me, you'd be blessed abundantly. నువ్వు నా మాట విధేయుడైనప్పుడు నీ పైన నా ఆశీర్వాదాన్ని నేను అనుభవిస్తాను. Don't go through life without an aim, without a goal. మరి జీవితంలో ఏ ధ్యేయం లేకుండా నువ్వు ముందుకు సాగుతుంది. Have some goal, my beloved son, and work towards it. కాబట్టి నీ జీవితంలో ఒక ధ్యేయం ఉండాలి, ఏమి చేయాలి అని నువ్వు గ్రహించి దాని మార్గంలో నడుము. I will help you at every step. నేను నువ్వు చేస్తున్న ప్రతి స్టెప్ లో కూడా నేను నీతో ఉండి And సాధిస్తాను. right now I'm pouring my grace upon all of you. ప్రతి వారిపైన నా కరుణ నేను కుమ్మరిస్తున్నాను. All of you are puzzled. What should we do? Where should we work? Where should we live? Which is the right time for my marriage? All these things, my beloved children, I'm giving you the grace right now and the anointing right now to decide for yourself. Just receive it. మరి ఇటువంటి సమయంలో ప్రతి వారు ఇక్కడ ఉన్న వారు కూడా నేను ఏమి చేయాలి, ఎక్కడ ఉండాలి, ఏ విధంగా నన్ను జీవితాలను గడపాలి అని వారు యోచిస్తున్నారు. కాబట్టి మీరందరూ నా పైన ఆధారపడండి. నా పైన ఆధారపడితేనే నేను ఎక్కడ చేయాలి, ఏం చేయాలని నేను మీ జీవితంలో సాగిస్తాను. The anointing is coming upon each one of ప్రతి you. వారి పైన కూడా నా ఆశీర్వాదము And taking నా
charge of your minds, your hearts, your souls, your spirit, your emotion. The Lord God Himself, Hakoshia, Tia, Zahajusia, Kusham, Zuaru, Tia, Jaconsia, Rohan, Tia. The Lord God Himself is taking charge of you. మనం అందరినీ కూడా మరి దేవుడే తన శక్తి ద్వారా తన మార్గంలో నడిపిస్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా దేవుని మార్గంలో నడవలను. You have good courage and receive your blessing. కాబట్టి అందరూ కూడా దేవుని వాక్యం విని దాని మార్గంలో నడవాలి. In Jesus' name. యేసు ప్రభువు నామమున ఇస్తున్నాను. ఆమేన్. Hallelujah. So this is found in Numbers chapter 10, verses 1 to 10. ఆ సంఖ్యాకాండం 10వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం మనం చదువుతాము. So these two trumpets were made to tell the Israelites where to move and when to stop. మరి ఈ రెండు బూరల ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడు ముందుకు సాగాలి, ఎక్కడ వాళ్ళు విడిచి చేయాలి అనే విషయం వారికి చెప్పుటకు ఈ బూరలను తయారు చేశారు. It would be blown in a certain way to tell them the cloud has lifted, now prepare to travel. ఒకవేళ ఆ బూరను ఒక విధముగా దాన్ని మరి ఊదిన ఎడల అప్పుడు ఇజ్రాయేలు ప్రజలకు తెలుసు ఇప్పుడు లేచి మనం ముందుకు సాగాలి, మరి వేగ స్తంభం ముందుకు సాగిస్తున్నది. Or if God wanted to talk to the people, it would be a blast of some sort, and the people knew now we have to go to the tabernacle of God. మరి ప్రజలందరినీ ఆదేశించాలని దేవుడు అనుకున్నప్పుడు ఒక విధమైన బోర ధ్వని చేసేవారు. ఆ ధ్వనితో వారందరికీ తెలుసును దేవుడితో మనం మాట్లాడుతున్నాడు కాబట్టి వారందరూ వచ్చి మందసం యొక్క ఆ దగ్గరలో వారికి నిలబడతారు. And when some enemy or danger was approaching, they would sound the alarm with the trumpet. ఒకవేళ ఏమైనా అపాయం వారికి దగ్గరికి వస్తున్నప్పుడు కూడా ఆ బూరను ఒక విధంగా వారు ఊదేవారు. And they would warn in a certain way. Now war is coming, be prepared. All the warriors take your swords and arrows and be ready for war. బట్ ఒకవేళ యుద్ధం తయారు కావాలంటే ఆ బూర ఒక విధంగా బోధించారు. దాని ద్వారా అక్కడున్న యోధులందరూ కూడా తమ ఆర్మర్ కత్తితో అంతా కూడా తయారయ్యి యుద్ధానికి తయారయ్యేవాళ్ళు. Trumpets were also played during the celebration of feasts. They would be played in a different and joyful way. మరి పండుగలు వారు చేసేటప్పుడు ఈ విజయాలు ఈ బోర్లు కూడా వారు ఉండేవారు. ఆ ఒక సంతోషాన్ని ఆనందంగా ఉంటారు. And every day during morning and evening sacrifice also the trumpet will declare. Now morning sacrifice, now evenings. Just like in the olden days the church had bells, and the people would ring the bells. Now come to the church, come to the church. Same day they used the trumpets in those days. అదేవిధంగా ఉదయ ఆరాధన మరి సాయంకాలం ఆరాధన చేయాలని బలులు అర్పించాలని ఆ సమయంలో కూడా బోరులు వారు ఊదేవారు. దానికి ప్రజలకు తెలుస్తుంది ఇప్పుడు ఈ బలి అర్పించాలి అని. అదే మీరు చూసినట్లయితే కొన్ని సంవత్సరాల ముందు మన గుడిలో కూడా గంటలు ఉండేవి చర్చిలో. అది ప్రతిదానికి వారు గంట వారు ఆ గంటను వారు రీడ్ చేసేవారు. So God used the trumpets in miraculous ways also. అది కాకుండా ఈ బోర్లను ప్రభు ఎంతో అద్భుత కార్యాలు చేయడం కూడా వినియోగించాడు. In Joshua chapter 6 we find that the Israelites had crossed the Jordan River and now they had on the other side where there was the city of Jericho. మరి మీరు చూసినట్టయితే ఉదాహరణగా యెహోషువ 6వ అధ్యాయంలో ఏ విధంగా యెహోషువను దేవుడి బూరలను వినియోగించి మరి తన యుద్ధం సాధించినట్టు చేశాడు అనే విషయం కూడా మనం చూస్తున్నాం. And the walls of Jericho were so thick, no army could dig through it. They'd be shot from by the people of Jericho. No army could dig through it. And the people, they lost hope. They said, now how to conquer Jericho? మరి ఎరుకో పట్టణం ఏ విధంగా ఉందంటే పెద్ద పెద్ద గోడలు ఉండేవి, కోట గోడలు ఉండేవి. వాటిలో లోపలికి వెళ్ళేది చాలా అసాధ్యమైన విషయం. కాబట్టి వాడు యోర్దాను క్రాస్ చేసి ఎరుకోకు వచ్చినప్పుడు వాడు అనుకున్నారు ఏ విధంగా మనం ఈ గోడలు సాధించి మనం జైన్గా ఈ పట్టణాన్ని మనం జయించగలము అని వారు బాధపడుతున్నారు. So God told Joshua the plan. He said,
Now do like this. Make the soldiers stand in front, behind them. Let the seven priests stand with trumpets in their hand. అటువంటి సమయంలో దేవుడు ఈ విధంగా ఆదేశించాడు మోషేకి. ఈ విధంగా అన్నాడు, నువ్వు ఒక పని చేయి, ఇక్కడ యెహోషువకు చేయమన్నాడు, నువ్వు ఒక ముందు ఇక్కడ నీ సైన్యాన్ని ముందు పెట్టుకో, దాని వెనక 7 మంది యాజకులు వారి బూరలతో నిలబడి ఉండాలి, ఈ విధంగా నిలబెట్టు అన్నాడు. Behind them the priests should be carrying the ark of the covenant. వారి వెనక ఈ దేవుని యొక్క మందను తీసుకొని యాజకులు వెంటబడాలి. And behind them should be the rear guard, they should be protected. దాని వెనక పక్క మరి రియర్ గార్డ్ అంటే వెనక ఏమన్నా అటాక్ కాకుండా వాటిని గురించి మరి దాని కొరకు రియర్ గార్డ్ పెట్టుకోమన్నారు. So make this arrangement and go around the walls of Jericho one time, all the while blowing. The priests with the 7 trumpets should keep blowing, and this group should go around the walls of Jericho once every day for 6 days. దేవుడు ఆదేశించింది ఏమంటే ఈ గ్రూప్ ద్వారా వీరు ప్రతి దినము ఉదయకాలము ఈ క్రమంలో వారందరూ కూడా బూరలు వాదుతూ ఊగుతూ మరి ఆ పట్టణము పూర్తిగా ప్రదక్షిణ చేసి రావాలి. So on the first day the soldiers were in front, the priests, 7 priests with 7 trumpets were behind them the ark of the covenant carried by priests, and behind them the rear guard protecting them. Like that the whole situation, the whole company arranged like that went round once the walls of Jericho, blowing trumpets constantly. And the people of Jericho, what mad fellas, they are entertaining us by blowing trumpets, let's also dance. మరి యుద్ధానికి పోయేటప్పుడు ఎవరైనా యోచిస్తే ముందు సైన్యం ఉంటుంది, వారు పోయి దాడి చేస్తారు, కానీ వీరు చేసి చూస్తే మరి అది హాస్యాస్పదమైనది. ఏమిటి వీళ్ళు గోలు మోగిస్తూ మీరు ఈ కోట ద్వారాల ముందు తిరుగుతున్నారే, ఏమి పిచ్చి వాళ్ళే అని జెరుకో ప్రజలు మరి హాస్యం చేశారు. So first day, second day, third day, till 6th day they went round once blowing trumpets. మరి 6 దినాలు ఈ విధంగా జరిగిన తర్వాత వారు గోలు మోగించినారు. But God told them on the last day, this whole group should go around 7 times blowing trumpets, and after going around the 7th time they should they should long blast, they should give up their trumpets, and the people should shout a big shout, and they followed God, and when they did that the walls of Jericho fell down. మరి 6వ దినంలో దేవుడు ఆశీర్వదించిందంటే మీరందరూ ఈ రోజు 6 సార్లు ఈ విధంగా మీరు ప్రదక్షిణ చేయండి. ఈ వాల్స్ వరకు 6వ తర్వాత మీరందరూ కూడా బోర్లను విడిచిపెట్టి అందరూ కూడా ఆనంద సంతోషాలతో విజయవంతంగా కేకలు పెట్టమన్నాడు. On another occasion also God used trumpets to win a war. అదే ఎన్నో వేరే సమయంలో కూడా మరి దేవుడు ఈ విధంగా బోర్లు వినియోగించాడు. So we find that in the book of Judges, chapter 6 and 7, we find that the Israelites had sinned and God had sent the Midianites against them to trouble them. మీరు చూసినట్లయితే పాత నిబంధన గ్రంథం సందర్భంలో కూడా ఈ బోర్లు వినియోగించినట్టు మనం చూస్తున్నాము. మరి మిడియనైట్స్ వారు ఇజ్రాయెల్ ప్రజల పైన దాడి చేసినప్పుడు మరి ఏం జరిగింది? So the Midianites would get the Amalekites and other groups of people and come and destroy all the crops of the Israelites when the harvest was ready. మరి మీరు చూసినట్టయితే ఆ కాలంలో ఇజ్రాయెల్ ప్రజలు మరి మన బట్టలను వేసుకొని ఉండేవారు. అటువంటి మిడియనైట్స్ మరియు అమలకైట్స్ ఆ దగ్గర వచ్చి ఆ పూర్తి పట్టణాలను కూడా కోసుకొని తీసుకొని వెళ్ళేవారు. And those people would come and steal their animals, their cattle, their sheep, their cows and run away. అదే విధంగా వారు కూడా వారి పాడిని మరి వారి గోవులను వాటిని అన్నిటి కూడా తీసుకొని పారిపోయేవారు. So the people cried out to God and God had mercy on them. So one day there was a young man called Gideon. He was hiding in the wine press and digging out the grain.
so that the Midianites don't come and steal from in the winepress. They won't come, so he was beating out the grain. And then an angel of the Lord appeared to Gideon. మరి గిడియోన్ అని గిడియోన్ అక్కడ ఒక మరి తన పిండి మిషన్గా అక్కడ పెట్టుకొని మరి అక్కడ మరి వైన్ అదంతా కూడా చేసేవాడు. అక్కడ ఉన్నప్పుడు ఆ సమయంలో వాడు దాడి చేసినట్టు చూస్తున్నాం. So we find that the angel told Gideon, God is going to use you to deliver the Israelites from the Midianites' hands. బట్ అటువంటి సమయంలో ఆయన విధంగా అక్కడ పనిచేస్తున్నప్పుడు గిడియోన్కు ఒక దేవుడితో వచ్చి గిడియోన్కి ఏమి చెప్పిందంటే, దేవుడు నిన్ను ఈ ఇజ్రాయెల్ ప్రజలను రక్షించుటకు నేను వినియోగించనున్నాడు అని గిడియోన్ చెప్పినట్టుగా Said a strong, brave man. That is how the angel told him. So Gideon said, "Me, strong, brave. I'm the youngest in my family. Everybody laughs at me. What can I do?" అటువంటి సమయంలో గిడియోన్ ఏమన్నాడంటే, నేనంతా పనికిమాలిన వాడిని, నా పూర్తి మా తెగలవుతాను, నేను ఆఖరిగా ఉన్నవాడిని, మరి నాకేం బలం లేదు, శక్తి లేదు, నేను ఏ విధంగా విజయం సాధించగలను వీరిపైన అన్నాడు. So Gideon didn't believe God, so he tested God. He said, "I'll put out this animal skin outside, and if God makes that animal skin wet and everything around it dry, then I'll believe God." మరి అప్పుడు గిడియోన్ ఏమన్నాడంటే, సరే దేవుడు చెప్పినాడండి, మీరు చెప్తున్నారు కాబట్టి నేను దేవుడిని టెస్ట్ చేసి చూస్తాను అని అక్కడ మన చర్మం పెట్టి మరి ఇక్కడ పూర్తి ఈ జగాలో మరి మంచు ఉండొచ్చు, దానిపైన మంచు ఉండకూడదు అంటే అప్పుడు నేను అంటాను. And then next day that animal skin he squeezed out so much water, but everywhere it was dry. మరి మీరు చూసినట్టయితే సారీ నేను చెప్పినట్లు కొంచెం చెప్తున్నాను, అది మంచు అంతా ఎక్కడ మంచు ఉండకూడదు, ఆ చర్మం పైనే మంచు ఉండాలి అని తన కండిషన్ పెట్టాడు. So Gideon said, వేసినప్పుడు అది చూస్తే అక్కడ ఎక్కడ మంచు లేదు, కానీ ఈ దీన్ని చూసి చర్మం చూస్తే దాంట్లో నీళ్ళు వచ్చినట్టు మంచు పడినట్టుగా మనం చూస్తున్నాం. So Gideon said, "Lord, one more time I'll ask you, let everything be wet and the animal skin be dry." మరి ఇంకొక విషయము ఏమనంటే, రెండోసారి కూడా నేను చేసి చూస్తాను, నిజంగా నాకు దేవుడు తెలుపుతున్నాడో లేదు. అది చేసింది ఏమంటే ఇప్పుడు ఉల్టా పూర్తిగా కూడా అన్ని చోట్ల మరి మంచు ఉండాలి, కానీ ఈ చర్మం పైన మంచు ఉండకూడదు అన్నాడు. So it happened like that, and then Gideon believed God. So I'm asking, are you the weakest person around? అదేవిధంగా మన జీవితాల్లో కూడా దేవుని మనం సందేహిస్తూ మనము మన మన కుటుంబంలో అన్ని వారిలో బలహీనంగా ఉన్నట్టుగా మనం తలచుకొని దేవుని మనం విధంగా మనం పరీక్షిస్తున్నామా? Have you been rejected by your own family? మరి మీ కుటుంబం ద్వారా పూర్తిగా విశ్లేషణ. Do people laugh at you and say what God can do with this person? మరి నిన్ను చూసి అందరు ఎంతో వేళ చేస్తున్నారా, ఈ వ్యక్తిని ఏ విధంగా దేవుడు వినియోగించగలరు? But don't give up hope. God selects the despised, the thrown away, the weak. He uses them and lifts them up, because then all the glory will belong to God and not to the person. మరి మీరు చూసినట్టయితే మనం ఆ విధంగా యోచించకూడదు. ఎవరినైనా దేవుడు ఎన్నుకున్న వారిని వినియోగిస్తాడు, కాబట్టి మనం నిస్పృహ పొందకూడదు. దేవుడు నన్ను వినియోగిస్తాడంటే దేవుడు తన శక్తిని మనకు ప్రసాదించి మనం వినియోగిస్తాడు. So don't give up hope. So Gideon gave a call, and 32,000 people came to join his battle with the Midianites. మరి అటువంటి సమయంలో మరి ఏం చేశాడంటే గిడియోన్ పూర్తి ఇశ్రాయేలు ప్రజలకు తన సందేశం పంపించాడు. ఈ విధంగా దేవుడు నాకు ఆదేశించాడు కాబట్టి ఈ మిడియనైట్స్ పైన మనం యుద్ధం చేయటకు పోరాటకు అందరు రాండి అంటే 30,000 మంది వచ్చినట్టుగా మనం So చూస్తున్నాం. God said, such a big army I can't tell those who are afraid to go. So 22,000 people were afraid. They went back home. మరి ఇంతమంది అవసరం లేదు కాబట్టి ఏమన్నారంటే, ఇక్కడ ఎవరైనా భయపడుతున్నారా యుద్ధం వెళ్ళడానికంటే వారు వెళ్ళిపోవచ్చు అంటే 22,000 మంది వెళ్ళిపోయి మాత్రం 8,000 నిలుచుకుంటారు. And then now
left were 10,000 people, and God said that is also too many, because they will think that how have we won the battle against the Midianites? Too many. మరి అటువంటి సమయంలో ఈ మిగిలిన 10,000 కూడా ఇంతమంది అవసరం లేదు. దేవుడు ఉన్నప్పుడు మనకి ఇంత సంఖ్య మారుతూ ఉంటుందా? అవసరం లేదు. ఇంకా కొంతమందిని వెళ్ళగొట్టండి. So then God told Gideon, take them to the river and see who drinks water how. See if they kneel down and drink like this with their hands, or they put their heads down like dogs and lap up the water. So Gideon tested, and he found only 300 men drank water like the dogs. And God said, yes, those 3 men you select and go to battle. మరి దేవుడు కూడా పరీక్షించే విధానం ఏమంటే, ఏ విధంగా పరీక్షించినట్టే ఈ 10,000 మందిని నీళ్ళ దగ్గర తీసుకో, వాళ్ళకి నీళ్ళు తాగమని చెప్పు. మరి ఎవరు మోకాలు మరి నీళ్ళు చేతులతో నీళ్ళు చేసి తాగుతాడో వాడిని అందరినీ తీసేసి మరి కుక్కవని నాకుతూ ఆ నీళ్లు తాగేవాడిని తీసుకో అంటే అదే తీసుకున్నాడు. ఎవరంటే 300 మంది మాత్రమే మిగిలినారు. So Gideon divided the 300 men into 3 groups, 100 in each group. He gave them trumpet in their right hand, and in their left hand a pitcher. Pitcher means a mud vessel with torch inside it. He gave them, and the Midianites were in the valley. So on the mountains they all went and surrounded them in 3 companies, 3 groups, 100 in each group. And Gideon said, just watch and do what I do. Just exactly మరి ఏ విధంగా ఆ 300 మందిని ద్వారా గిడియన్ తను దాడి చేశాడంటే వారికి 3 భాగాలుగా చేసి వారికి ఏమనంటే మీ చేతిలో కుండను పెట్టుకొని దాంట్లో దిగి పెట్టుకొని మరి ఇంకా దాంట్లో మీరు వెళ్ళండి, వేరే కుడి చేతిలో దూర పెట్టుకొని మీరు వెళ్ళండి అన్నాడు. So they surrounded the Midianites, and Gideon then broke his pitcher, held up that torch with the fire and light, and started blowing on his trumpet, and all the 300 men did that, and the Midianites were fast asleep. They got up and they thought, our enemy has surrounded us, we will all die. So they started running and killing each other, fighting each other. In the dark they couldn't see. And so we see God used the instrument of a trumpet to win the war. మరి అటువంటి సమయంలో జరిగింది. రాత్రి సమయంలో వారు దాడి చేస్తాను మిడియనైట్స్ పైన. ఆ దాడి చేసేటప్పుడు వారు బూరలు ఊదుతూ మరి ఆ దివికి ఆ కుండతో కప్పి ఉన్న దివిని తీసి మరి ఆ వెలుగులో వారు ముందుకు సాగి బూరలను వారు ఊదినప్పుడు అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలు అక్కడున్న మిడియనైట్స్ అంతా భయపడ్డారు. ఇదేమో మా పైన పెద్ద దాడి వస్తున్నది అని గ్రహించి గందరగోళంలో ఒకరినొకరు చంపుకున్నట్టుగా మనం చూస్తున్నాం. But there's going to be a final trumpet call. The most important blow of the trumpet is going to happen in the future now, or in our times while we are alive, it may happen. ఒక విషయం మనం గ్రహించాలి. ఈ బూరను మరి ఆఖరి సమయం రెండో రాకడ సమయంలో కూడా వినియోగించనున్నాడు ఏ దేవుడు అనే విషయం మనకు ప్రకటన గ్రంథంలో కూడా రాస్తున్నది. Now we know the signs of the times are there, and everyone is saying these are the last days. Jesus is going to come back very soon. మన అందరికీ మనకు తెలిసిన విషయం ఆఖరి దినాలు ఇది. మత్తయి సువార్తలో చెప్పినందువల్ల మనమందరూ కూడా ఆఖరి దినాల కొరకు సిద్ధపడి ఉండాలి అని మనకి హెచ్చరికలు దొరుకుతున్నాయి. మనం కూడా సిద్ధపడవలసిన అవసరం ఉన్నది. Everything is ulta in this world as compared to earlier times. మరి పూర్తి ప్రపంచం కూడా మరి ఏదో తతంగంలో ఉంటుంది. If we do good things, if we are pure and holy, if we want to get too close to God, people say, what an uninteresting person, what a square person, don't mix with them, they have no ideas, they don't know how to enjoy life. That is what they call when you want to be pure and holy, and people will say, holy ban rahe hain ye log, kya samjhe khud ko. మరి మనం జీవితంలో పరిశుద్ధముగా జీవిస్తూ ఉన్నామంటే ప్రపంచంలో మనం ఏ విధంగా చూస్తున్నామంటే ఈరోజు వెలివాలండి. ఏంటి ప్రపంచంలో మంచి విషయాలు ఉంటే ఈరోజు బాధపడుతున్నారు ఏదో అవుతుందని మనం వెలివాలుగా గుర్తిస్తాం.
They don't know how to enjoy themselves, going to bars, going to cinema theatre, going to dancing girls. These people are ekdam uninteresting, have nothing to do with them. మరి పూర్తి ప్రపంచంలో ఎన్నో అనుభవించవలసి ఉన్నవి అవన్నీ విడిచిపెట్టి పిచ్చోళ్ళకి ఏమేమో మేము అంటున్నారు కాబట్టి పూర్తిగా మనను అటువంటి వారిని మరి పూర్తి అందరూ కూడా మనల్ని బహిష్కరిస్తారు. And the bad things that are really bad, like dancing and singing and enjoying till late at night, drinking and taking drugs and gambling and all that, people say, so interesting, so excitement. Look at that man, such a straight man. He won't take bribes. Look at his family, they're so poor. But you should take bribes. You should rise high. You should be rich. You should have a good home. You should have the latest BMW car. Those people are nice, they say. మరి ఈ జీవితంలో మీరు చూసినట్లయితే ఏ విధమైన జీవితాన్ని జీవిస్తున్నారంటే ప్రజలందరూ కూడా ఎంతో ఆనంద సంతోషాలతో మరి తాగి తండ్రుగా ఆడుతూ డ్రగ్స్ కూడా తీసుకుంటూ మరి ఎంతెంతో మరి పెద్ద పెద్ద కార్లు వెళ్తూ ఉంటారు, బ్రహ్మాచారంగా వెళ్తూ ఉంటారు. కాబట్టి మనం పరిశుద్ధంగా జీవిస్తున్న వారిని వారు చూడరు, వారు ఏదో పనికి వాళ్ళ వారిగా గుర్తిస్తారు. And Isaiah says clearly, woe to those who call good as bad and bad as good. Woe to them, that is sorrow come upon them who are distorting the truth, who are distorting the purity. మరి సత్యాన్ని జీవితంలో పరిశుద్ధంగా నడుచుటకు వారు ఈ విధంగా ఏడ చేస్తున్న వారు యెషయా గ్రంథంలో కూడా వాసినది దేవుని వారు శిక్షిస్తారని. And Jesus can't see the situation. యేసు ప్రభు కూడా ఈ క్షణమంతే. So one day when patience of God ends, as 1 Thessalonians chapter 4 verses 16 and 17 says, there's going to be a loud shout in the heavens, the voice of the archangel giving a big shout, and the trumpet of God blowing, and Jesus is going to come to gather up all those who love Him, believe in Him, are pure in heart, and they will see God, they'll see Jesus. మరి మీరు చూసినట్టయితే 1 Thessalonians 4వ అధ్యాయంలో కూడా ఈ విషయంలో మనం హెచ్చరించి ఉన్నారు. ఏ విధంగా దేవుడు వచ్చినప్పుడు పూర్వ ధ్వనితో మేఘాలు కూడా యేసు ప్రభు వచ్చి రెండవ రాత్రికి వచ్చినప్పుడు కూడా అటువంటి శ్రమంలో కూడా బోరలు మరి ఊరుతూ దేవదూతలు కిందకి వస్తారు అని ఇక్కడ మనకు రాసిందని. అటువంటి శ్రమంలో ప్రసిద్ధులై జీవితాన్ని జీవించే వారిని దేవుడు యేసు ప్రభు తనకు సేకరిస్తాడు. So when that trumpet is blown and the archangel gives a big shout, those who are dead and believe in Jesus, they will first rise up from their tombs with new bodies like Jesus had and join Him in the air. మరి అటువంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే యేసు ప్రభు రెండో రాకడలో మరి ఆ విధంగా బోర ధ్వనితో వచ్చినప్పుడు చనిపోయిన వారు, మృతులైన వారు, దేవుని కొరకు చనిపోయిన వారు లేపబడ్డారు. వారు వేరే శరీరాలపై మరి పైన దేవునితో యేసు ప్రభు దగ్గరికి మేఘంలో చేరుతారు. అదేవిధంగా బ్రతుకున్న వారు కూడా పరిశుద్ధులైన వారు అక్కడ చేరుతారు అనే విషయం మనకు తెలియబడుతుంది. Jesus is going to come like lightning in the sky from east to west, all over the world He will be seen and heard. ఒక మెరుపు ఏ విధంగా వస్తుందో అదే విధంగా యేసు ప్రభు రెండో రాకడ ఉంటుంది. And then we who are alive, in the twinkling of an eye, our bodies will be changed and we too will join Christ in the air. మరి మన జీవించే వారందరూ కూడా ఒక క్షణంలో పూర్తిగా మన శరీరాలు వేరుపడి మరి ఆ యేసు ప్రభువులో ఉన్న శరీరం ద్వారా అటువంటి శరీరంతో మనం ఆయన చేరుతామని ఇక్కడ గ్రంథంలో రాస్తున్నది. So in number 10 we saw the trumpets were blown in a particular way to gather all the Israelites around the tabernacle. But now the trumpet is going to be blown while the angels to gather all the believers together to enter the tabernacle in heaven before the presence of God, and we all know that is called rapture. బట్ పాట నిబంధన కాలంలో ఏ విధంగా మందసం దగ్గరికి చేరుటకు ఒక బూరను ఏ విధంగా వారి
భూమికి ఊపిన తర్వాత వారంతా వస్తారో అదేవిధంగా యేసు ప్రభు వచ్చే సమయంలో కూడా ఈ బోర ద్వారా మనందరం కూడా యేసు ప్రభు మందసంలో మరి పరలోక రాజ్యంలో చేరుతాము అని మనం తెలుసుకోవాలి. And after the rapture, you know what's going to come? Something called the day of the Lord is going to come, or the end of the age will come, or the day of judgment also it is called. It's going to ఆ come. విధంగా అయిన తర్వాత మరి యేసు ప్రభు యొక్క దేవుని యొక్క దినం వచ్చిన ఆ దినంలో అందరూ కూడా తీర్పు కలిగి మరి వారికి కూడా తీర్పు దొరుకుతుంది అని మన విషయం. After the rapture, it's going to happen. And the day of the Lord, what is the day of the Lord? The day of the Lord is a time period in which God shows His anger, His wrath upon the world. డే ఆఫ్ ద లార్డ్ అంటే రాష్ట్రం తర్వాత జరుగుతున్న విషయం అది. ఆ డే ఆఫ్ ద లార్డ్ అంటే ఆ సమయంలో పూర్తి తన ఆగ్రహాన్ని దేవుడి ప్రపంచంలో చూపిస్తాడు. అందరు కూడా ఎంతో అక్కడ ఉన్న వాళ్ళందరితో బాధపడతారు. వినోదమైన శారీరకం కానీ మానసికంగా వారు బాధపడుతూ ఉంటారు అని విషయం రాసినది. So, Amos chapter 3 and verse 6 says, ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయము 6వ అధ్యాయము 6వ వచనం ఇలా చెప్తున్నది. blow the trumpet and let the people know calamity is coming. అదేవిధంగా మనం హెచ్చరించటకు ఆ విధంగా బోరధ్వని వచ్చిన దాని ద్వారా దేవుడు మనకు హెచ్చరించున్నాడు. మీ పైన ఎంతో మరి కెలామిటీ అంటే ఎంతో మీ పైన ప్రమాదాలు జరగనున్నవి. That is the work of the Lord. అదే దేవుని యొక్క కార్యము. Also, Joel chapter 2 verse 1 says, యాభై గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం తెలుపుతున్నది. he says, the trumpet sounds the alarm. అది ఈ విధంగా బోర అంటే మనకు హెచ్చరించుటకు ఆ బోరను ఊదదు. All the people you tremble. ప్రతి వారు కూడా మరి వనకాలి సమయంలో The day of the Lord is coming. ఎందుకంటే దేవుని యొక్క డే ఆఫ్ ద లార్డ్ వస్తున్నది కాబట్టి మనమందరం వనకాలి వచ్చిపోతుందని విని. So the day of the Lord is the day of God's wrath after the rapture. మరి ఆ విధంగా ర్యాప్చర్ జరిగిన తర్వాత డే ఆఫ్ ద లార్డ్ అంటే అటువంటి సమయంలో అందరికీ కూడా శ్రమల కాల పాలైతారని విషయం తెలుసుకోవాలి. Zephaniah chapter 1 and verse 18 says, జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో ఇది తెలుపుతున్నది. he says, in the day of the Lord, the whole earth is consumed in the fire of God's jealousy. మరి అటువంటి సమయంలో పూర్తి ప్రపంచము దేవుని యొక్క ద్వారా అగ్ని ద్వారా పూర్తిగా అది భగ్నమైపోతుంది. There will be a sudden end of all who live on the earth. దాని తర్వాత ఏ విధంగా జరుగుతుంది? Amos 5 and verse 20 says, ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనంలో the day of the Lord is not a day of light, it is a day of darkness and gloom. మరి దేవుడు అటువంటి డే ఆఫ్ ద లార్డ్ అనేది ఒక అంధకారమైన దినము నీకు మనకు There is తెలుస్తుంది. no brightness in the day of the Lord. అక్కడ ఎటువంటి వెలుగు లేదు. And we find in Revelation chapter 6 and verses 16 and 17. Revelation 6, మరి 16 ప్రకటన and గ్రంథము 17. 6వ అధ్యాయంలో కూడా ఈ విషయం రాసి ఉన్నది. He says that in the day of the Lord, the generals, the big people, those in authority will say, come mountains and hills, fall on us, hide us from the presence of the Lamb's wrath. And they will go hide in caves and places where God can't see them. They're so foolish because God sees everything. In darkness, in light, in everything God sees. మరి దేవునికి అటువంటి దినంలో పెద్ద పెద్ద అధికారులు రాజులు వీరందరూ కూడా పూర్తి ప్రపంచం నుంచి పారిపోవాలని అనుకుంటారు. వాళ్ళు ఎక్కడ కూడా పారిపోలేరు. ఎందుకంటే దేవుడు ప్రతి వారిని గుర్తించి ఎక్కడ ఉంటారో అని సర్వమయుడైన దేవుడికి అన్నీ తెలుసు. And 2 Peter chapter 3 verses 7 and verse 10 says, మరి 2వ అధ్యాయము 2 పీటర్ 3వ అధ్యాయము ఈ విధంగా తెలుపుతున్నది. he says, the day of the Lord will come like a thief in the night. మరి దేవుని ఆ దినం వచ్చి
ఒక దొంగ వలె రాత్రి ఏ విధంగా వస్తాడో ఆ విధంగా వస్తుంది. He says the present earth and heavens are reserved for fire and destruction. మరి ఇప్పుడున్న ప్రపంచము మరి ఆకాశము వీటన్నిటి కూడా అగ్ని ద్వారంతో మరి భగ్నమైపోతుంది అని అక్కడ రాసినది. It is kept for the day of judgment of God's wrath. దేవుని యొక్క తీర్పు పైన ఆధారపడి అన్నిటి కూడా మరి అగ్ని ద్వారంతో మరి అది నాశనం అయిపోతారు. So if everything is to be destroyed in this way, then what do we do before all these things happen? మరి ఇటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే ఏం మనం చేయగలము? Ezekiel chapter 33 verses 3 and 6 tells us, మరి ఎస్కేల్ గ్రంథము 33:3 చెప్తుంది. it says God has selected us as watchmen to the nations. మరి మనకు ప్రజలందరికీ కూడా ఒక వాచ్మెన్ గా కాపరిగా మనకు ఎన్నుకున్నాడు. When you see destruction coming and you keep quiet, you will be punished. The watchmen will be punished by the king. Why? Because they saw destruction coming, war coming, end coming, and they kept quiet. And you and myself, all of us are watchmen. All those who know the gospel are watchmen for God. మనందరూ కూడా దేవుని యొక్క కాపరులు కాబట్టి ఇటువంటి మరి పరిస్థితి రానున్నది. మరి ప్రజలు ఎందుగా మరి బాధపడుతున్నారు, పూర్తిగా ధ్వంసమవుతున్నది అని మన విషయం తెలిసి కూడా హెచ్చరించలేక మనం అందరూ కూడా అటువంటి పాపంలో భాగస్వాములు. Like in the old times, the city had walls, and outside was a big tower where the sentry sat or the watchman sat. And when they saw enemies coming or something to attack, they will blow the trumpet and send the warning to the king, to the people in the town that destruction is coming, beware, war is coming. If they didn't do that, the king would cut off their head. మరి మీరు చూసారంటే పాతకాలంలో పెద్ద పెద్ద కోటలు ఉన్నది. కోటల పైన కూడా వాచ్ టవర్స్ అనేవి ఉండేవి. అంటే పైకి ఉండే దానిపై నుంచి వాచ్మెన్ ఉండేవారు. వారు చూసేవారు ఏ విధంగా ప్రమాదం దగ్గరికి వస్తున్నదంటే వారు వాది భూమి మరి పూర్తిగా అందరికీ హెచ్చరిస్తున్నారు ఈ విధంగా ప్రమాదంతో వస్తున్నదని. ఒకవేళ వారు చేయలేక వారు మరి మరణ శిక్ష ఇస్తున్నారు. But we as watchmen, when we tell the people and they don't listen, you are not responsible. They are the ones who suffer, who don't listen to the warning. మరి మీరు చూసినట్టయితే ఈ విధంగా ఒకరిని హెచ్చరించిన తర్వాత ఆ హెచ్చరిక వారు విననేలా తప్పు మనది కాదు, వారిది. పాపం వారిపైన వస్తుంది కానీ మనపైన రాదు. So the last trumpet is about to blow. We don't know the day nor the time of the last trumpet. It's about to blow. So what should we do as watchmen? We should warn the people that Jesus is coming soon. If you do not repent, if you do not ask forgiveness of your sins, if you do not take Jesus in your heart, you will perish and you will see the day of the Lord. You will see the wrath of God. కాబట్టి మన కర్తవ్యం ఏమిటి ఈ సమయంలో అంటే త్వరగా రెండో రాక త్వరగా ఉన్నది. మరి ధ్వంసానికి అందరూ పూర్తి ప్రజలు సాగుతున్నారు కాబట్టి వారినందరిగా ఒక వాచ్మెన్గా మనం వారికి హెచ్చరించి ఈ విధంగా మీరు దేవుని మార్గంలో నడవండి అని హెచ్చరించినట్లా వారికి ఆ పాపం వారిపైన వస్తుంది. ఒకవేళ అది వారు వినకపోతే వారి పాపాల ద్వారా వారు నాశనం అయిపోతారు. And if we don't warn, what happens? We will. Their blood is on us. The people dying, you will be responsible for people in your family, for your neighbors, with people whom you contact. You will be responsible if they do not get raptured. Take that seriously. వారిని హెచ్చరించకపోయినా వారు నాశనానికి పోయే కారణం మనం కాబట్టి ఆ పాపం మన పైన వస్తుంది అనే విషయం జాగ్రత్త పడాలి. And all of us know the right thing. So therefore the Bible is very clear. Knowing the right thing and not doing it is sin. మనందరికీ ఈ విషయం తెలుసు. కానీ అన్ని తెలిసి కూడా మనం పాప మార్గంలో నడుస్తుంటే మనకి ఎక్కువ శిక్షార్హులు అవుతాం. We will suffer punishment if we don't sound the alarm as watchmen of God. కాబట్టి మనందరూ కూడా ఈ విషయాన్ని హెచ్చరించక
ప్రజలకు చేయలేక మనకు ఇంకా ఎక్కువ శిక్ష దొరుకుతుంది. So what should we do? We should use every means to get the good news of God out to the people. కాబట్టి మనమందరం కూడా ఏ విషయం దాచుకుంటా అందరికి కూడా యేసు ప్రభువు రెండో రాకడ గురించి రక్షణ మార్గం గురించి తెలుపాల్సిన అవసరం ఎంతో ఉన్నది. Use those of us who are conversant, use the social media, use the Instagram, use the Facebook to get the message across. మరి సోషల్ మీడియా ఏ విధంగా కానీ ఈ వాక్యాన్ని హెచ్చరికను అందరికి తెలపాల్సిన అవసరం మనపై ఉన్నది, ఆ బాధ్యత మనపై ఉన్నది. Get the message across in your place of work. Tell them this is a serious matter. Even if they laugh at you, they'll say, since years in Peter chapter, 2 Peter chapter 3, they say, since years they are saying Christ is coming. Where is he? There's no sign. But now the serious situation is there when good is evil and evil is good, and God's judgment is coming on the world. In your time, in my time, it will come. Nobody knows the time. మరి ఇది మన జీవితం దీంట్లో సంభవించనున్నది కాబట్టి 2 పీటర్ 3వ అధ్యాయంలో చెప్పిన ప్రకారం మనల్ని ఆశిస్తారు, మన చూసి హెల్ప్ చేస్తారు. కానీ మీరు ఎక్కడ ఉన్నా కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం మన బాధ్యత ఉన్నది అని మనం గుర్తించాలి. So let us take a decision right now, Lord. Take charge of us. Let us take a decision that we will be watchmen whenever we can, wherever we can. Because Paul says, be ready in season, out of season, when it's coming in, when it's not coming in, just you have to tell. You can't change a person. It's the Holy Spirit God who changes the person. అది మనం ఒక విషయం తెలుసుకోవాలి. పాల్ చెప్పినట్టుగా ఎటువంటి సమయంలో ఏ సమయంలో అయినా కూడా ఈ దేవుని వార్తను మా మార్గం మరి రక్షణ మార్గాన్ని తెలిపాల్సిన అవసరం ఉన్నది అనే విషయం గ్రహించాలి. అది మనం చేస్తూ ఉండాలి. So we saw how God uses the trumpets, how Israelites use the trumpets, and the last trumpet we are waiting for. పూర్వం ఏ విధంగా వినియోగించినారు అని మన పాత నిబంధనలో చూస్తున్నాం. కొత్త నిబంధనలో మనం చూస్తున్నాము రెండో రాకడకు హెచ్చరించుగా అదే విధంగా ఘోరం రానున్నదే అనే విషయం తెలియదు. So let us take a decision right now that కాబట్టి we will be మనం good watchmen. జీవితంలో మనం దేవుని కొరకు మనం పనిచేస్తాము అని ఒక మనం నిశ్చయంగా మనం తీసుకున్నాము. Let us join together in prayer. ప్రార్థన చేస్తాం. Almighty God, Father in heaven, we are truly sorry that we have not been good watchmen. కృపగల తండ్రి మానవులైన దేవా, మేము ఎంతో మరి మీ దగ్గర పశ్చాత్తాపంతో వస్తున్నాం ప్రభా. మీ హెచ్చరికను మీ వాచ్మెన్గా మేము సాయం చేయడం లేదని దాని వరకు ప్రభా మీకు మేము మీ దగ్గరికి వస్తున్నాం ప్రభా. Lord, we offer ourselves as living sacrifices. ప్రభా మేము సజీవ యాగముగా మేము పూర్తిగా మీకు సమర్పించుకుంటున్నాము. Help us be good watchmen to declare the alarm that soon Jesus is going to come. ప్రభా మీ రెండో రాకడ గురించి అందరికీ హెచ్చరించడం మాకు శక్తినివ్వండి. Help us take that decision with our minds and with our hearts. ప్రతి మా హృదయం ద్వారా మా ఆత్మ ద్వారా మీ ఈ వార్తను తెలుపుటకు మాకు శక్తినివ్వండి ప్రభా. Give us the grace to tell your word in whatever way we can, to whomever you show us. ప్రభా ఎవరికి ఏ విధంగా ఎట్లు నీ వార్తను మేము తెలపాలి అనే విషయం మీరు మా ద్వారా తెలపండి ప్రభా. We are weak, dear Lord. You strengthen us. ప్రభా మా అందరినీ కూడా ఈ విషయంలో తెలుపుతున్నాం And తప్పని. we are depending solely, completely on you. ప్రభా మీపైన మేము కొద్దిగా ఆధారపడుతున్నాం ప్రభా. We thank you and praise you in Jesus' name. యేసు ప్రభువునామమున ఆమేన్. Praise God. So the meeting is concluded. There is dinner for everybody. Please don't go without having dinner. I request you. I request you, let us all have dinner together, a love feast. Okay? All of you, please have. Yes, our son is here from Bangalore. Deepak, would you like to come and say a few words? Come and say a few words. He's our son from Bangalore, our second son. He has come on work to Hyderabad.
good. So thank you for all your prayers, all your support. I'll just say yes. Like we heard this evening, the trumpet call, and another place where God reminded me was the walls of Jericho. So with the shouts of praise, walls tumble down. So if you go through a difficult situation, and a lot of times we apply our mind, but with that trumpet and just marching around the wall, and with the shouts of praise, the walls came down. It's something that only our God can do, because He is so all-powerful. So I just want to encourage you that if you go through a difficult time, a challenging time, if you think you come to a dead end, where there is the end of the road, it's very difficult to praise or give thanks to God when things are going wrong. It's very easy when things are going the way you want it to. And that's the time actually most of the times we forget, because we pride sets in. But it is more difficult when you're going through a difficult phase in your life to continue to praise Him at that time. But you know what? When you do that, walls break. And you will see that supernatural hand of God in that situation. That's what I'm saying. Yeah. Thank you. Thank you. Tell me what he said. మరి దీపక్ కుమార్ రెండో కుమారుడు బెంగళూరు నుంచి వచ్చాడు. ఇక్కడ పనిలో ఇక్కడ వచ్చి మరి మనందరినీ చూడాలని వచ్చారు. ఆయన చెప్పేది ఏమిటంటే మన దేవుని పైన ఆధారపడాలి. కాబట్టి మనం ఇప్పుడు కూడా దేవుని వాక్యం తెలపాలి. దాని నుంచి మనం వెనకబడకూడదు అనే విషయం గురించి మనం ముందు చెప్పిన విషయం మనం హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు ఈ విషయం గ్రహించి మనం కర్తవ్యం ఏమిటి, మనం ఏం చేయాలి, ఎప్పుడు అది సాధించాలని మనకంతా తెలియదు. థ్యాంక్ యూ. Please meet everybody. Sit. Please, sir. Go meet him here. Yes, that's Mr. Robert, Mr. Joel, that is Tony and Sunil. You must have seen Sunil. Pehle aate the used to come. Yeah, please have dinner. Don't go. Please sit. They'll come and give you dinner. Please sit. ప్రతి వారు కూడా खाना खा के जाना, टोनी ठहरो.